పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి జన్మదిన మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనము నుండి. అంతట మరియమ్మ దేవదూతతో, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని ఆ దూతను ప్రశ్నించెను. అందులకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత పుట్టబోయే శిశువు పవిత్రుడై దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయెను. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా అత్యంత ప్రియమైనటువంటి మనందరి ఆత్మీయ తల్లి అయినటువంటి ఆ మరియమాత జన్మదినోత్సవ శుభాకాంక్షలు మున్ముందుగా మీకందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరియమాత పేరిట శ్రీసభలో జరుపుకునేటువంటి అతి గొప్ప పండగలలో ఈ పండగ. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో కొనియాడుతూ ఉంటాం. ఈ పండగని కొన్ని చోట్ల ఆరోగ్యమాత పండగగా, వెలంకణిమాత పండగగా, మరి మరియమాత పుట్టినరోజుగా వివిధ నామాలతోటి ప్రియులారా మన ఆత్మీయ తల్లి అయినటువంటి మరియ తల్లిని కొనియాడుతూ ఉన్నాం. అయితే దీనంతటి కూడా ప్రధానమైన కారణం ఏమిటి అంటే, దేవుడు తన తల్లిని మనందరికీ కూడా ఆత్మీయ తల్లిగా ప్రసాదించటమే ప్రియులారా. తద్వారా మనం కొనియాడేది దేవుని తల్లి, థియోటోకోస్ గ్రీకు భాషలో దేవుని తల్లి. అదేవిధంగా సకల మానవాళికి కూడా తల్లి, క్రైస్తవుల తల్లి, సకల మానవాళికి తల్లి. క్రీస్తు భగవానుడు సిలువపై ఉన్నప్పుడు ఏ రీతిగా మరియ తల్లిని మనందరికీ కూడా తల్లిగా ప్రసాదించాడు అనేటువంటి దానిని ఒక్కసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము నుండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి ఆయన తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అనెను. ఆ శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. ప్రియులారా, ఈ మాటను నేను ఎందుకని ఈ వాక్య పరిచర్యలో మరియ తల్లి పుట్టినరోజు పండగ రోజున ప్రథమంగా తీసుకున్నాను అంటే, నా ఉద్దేశం ఆ తల్లిని మన తల్లిగా మనందరం స్వీకరించాలి. ప్రథమంగా మన ఆత్మీయ తల్లిగా, మన ఆత్మలకు తల్లిగా మనం స్వీకరించాలి. అదేవిధంగా అంతే ప్రేమతో ఆ తల్లి యొక్క జన్మదినాన్ని మనం కొనియాడాలి. ఇప్పుడు మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి, చాలా ముఖ్యమైన ప్రశ్న. మరియ తల్లి జననం అనేటువంటి ఎందుకంత ప్రధానమైనటువంటిది? ఎందుకంత ముఖ్యం? ఎందుకు కొనియాడాలి? నేనేమంటానంటే, ప్రతి ఒక్కరూ కూడా మరియ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడాలి తప్పనిసరిగా. కథోలికులంగా మీరు అనొచ్చు, యేసు ప్రభు జన్మదినాన్నంటే కొనియాడుతున్నాం అర్థం ఉందండి. బాగానే ఉంది మీరు చెప్పేది, కరెక్టే. ఆయన లోకరక్షకుడు ఈ లోకంలో పుట్టాడు కాబట్టి క్రిస్మస్ 25వ తారీఖున. మరి మరియ తల్లి యొక్క జన్మదినాన్ని ఎందుకు కొనియాడాలి అంటే, ఒకే ఒక వాక్యాన్ని మీకు చెప్తాను. ఏమిటి అంటే, ఆది దేవుని యొక్క తలపులలో మరియ తల్లి తన కుమార్తె అయినటువంటి, తన ప్రియమైన కుమార్తె అయినటువంటి మరియ తల్లి ఆదిలోనే ఉందండి. ఆది దేవుని యొక్క తలపులలో మరియమాత ఆదిలోనే ఉంది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాగా చెప్పగలము అంటే, ఆది మానవులంటే ఏవమ్మ, ఆదాము,
దేవుడు చేయవద్దన్నట్టు పనిని చేసి పాపములో పడిపోయినప్పుడు ఏం జరిగిందో మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదివితే దేవుడు అంటాడు, ఏమని సాతానుతో ఒక మాట అంటాడు. ఇదే మనకు ఆధారం కావాలి ప్రియులారా. ఏమిటి? సాతానుతో పలికిన మాట, నీ సంతతికిని స్త్రీ సంతతికిను వైరము కలుగును. స్త్రీ సంతతి నీ తలను చితకదొక్కుతుంది. స్త్రీ సంతతి నీ తలను నువ్వు కరవటానికి ప్రయత్నం చేస్తాం, కానీ స్త్రీ సంతతి నీ తలను చితకదొక్కుతుంది. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? స్త్రీ సంతతి సాతాను యొక్క తలని, పాము యొక్క తలని చితకదొక్కటం అంటే ఏమిటి? దాని రాజ్యాన్ని కూలద్రోయటం. ఇప్పుడు పరిశీలించుకుందాం ప్రియులారా. బైబిల్ గ్రంథములో రక్షణ చరిత్రలో సాతానుని పరిపూర్ణంగా, సాతాను యొక్క రాజ్యాన్ని పరిపూర్ణంగా నాశనం చేసినటువంటి వాడు, సాతాను తలని చితకదొక్కినటువంటి వాడు ఆ మరియ తల్లి చేతుల్లో ఉన్న సంతతి ఉంది చూడు. ఆ మరియ తల్లి చేతుల్లో ఉన్న ఆ సంతతి ఉంది చూడండి. ఆ చిన్నారి బాలయేసు ఆయనే తన శిలువ మరణము ద్వారా, తన శిలువ బలి యాగము ద్వారా సాతాను యొక్క తలని చితకదొక్కి సాతాను రాజ్యాన్ని కూల్చింది ఆ మరియ తల్లి సంతతి అయినటువంటి యేసు ప్రభు. కాబట్టి ప్రియులారా, చాలా స్పష్టంగా, బలంగా, దృఢంగా, వాక్యాధారంగా మనం చెప్పవచ్చు. ఏమిటి? ఆది దేవుని యొక్క తలపులలో మరియ తల్లి ఆనాడే ఉంది. స్త్రీ సంతతి నీ తలను చితకదొక్కుతుంది. ఆనాడే దేవుడు మాట్లాడాడు మరియ తల్లి గురించి. ఎలా చెప్పగలం ఈ మాటని అంటే ప్రియులారా, ఆది ఏవైనటువంటి ఏవమ్మ పాపము చేసింది కాబట్టి సాతానుని తలని తొక్కేటువంటి శక్తి ఆది ఏవమ్మ యొక్క సంతతికి లేదు. ఇంకా ఆ అర్హత కోల్పోయారు. మరి ఏవమ్మ? నూతన ఏవ, రెండవ ఏవ. పునీతులు పలికినట్లుగా నూతన ఏవనంటే మరియా తన సంతతి అయిన క్రీస్తు ద్వారా లోకములోనికి రక్షణ, సాతాను తలను చితకదొక్కటం జరిగింది. ఆది ఏవైనటువంటి ఆ ఏవమ్మ అవిధేయత ద్వారా ఈ లోకంలోని పాపానికి, శాపానికి, మరణానికి కారణభూతురాలైతే రెండవ ఏవనంటే మరియమ్మ. ఈనాడు వాక్యములో చదువుకున్నాం కదా, లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనంలో, 38వ వచనంలో, ఇదిగో నేను ప్రభువు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ విధేయత ద్వారా ఈ లోకములోనికి రక్షణ, రక్షకుడు, సాతాను తనను చితకదొక్కేటువంటి సంతతిని లోకానికి ప్రసాదించింది. అయితే ప్రియులారా, యేసు ప్రభు తన అమ్మని తనకు మాత్రమే పరిమితం చేసుకోలా, తన తల్లిని తనకు మాత్రమే దాచిపెట్టుకోలా. నీకోసం, నా కోసం ఆ తల్లిని త్యాగం చేశాడు. యోహాను స్థానంలో మనందరం ఉన్నామండి. క్రైస్తవులం, కథోలికులం మనం అందరం ఉన్నాం. అవును, మనందరం ఈ యొక్క సిలువ చెంతన ఉన్నటువంటి సువార్తికుడైనటువంటి, అపోస్తుడైనటువంటి యోహాను యొక్క స్థానంలో మనందరం ఉన్నాం ప్రియులారా. మనందరికీ అప్పచెప్తున్నాడు. తన తల్లిని మనకిస్తున్నాడు. ఆ తల్లి శక్తివంతమైనటువంటిది, దేవుని యొక్క ఆజ్ఞలకి విధేయురాలైనటువంటిది, క్రీస్తుని ఆది నుండి అంతం వరకు దగ్గర ఉండి నడిపించినటువంటి ఆ మాతృమూర్తి మనకు అవసరమని క్రీస్తు గుర్తించాడు. కాబట్టి ఆ తల్లిని మనకు ప్రసాదించాడు. ఇప్పుడు నేను వేసిన ప్రశ్న, మరియ తల్లి యొక్క జన్మదినాన్ని ఎందుకు కొనియాడాలి అంటే, ఆది దేవుని యొక్క తలుపులలో మరియ తల్లి ఎప్పుడో ఉంది. దైవ ప్రణాళిక ప్రకారం ఆ తల్లి లోకానికి వచ్చింది. దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు భగవానుడు అతిశ్రేష్ఠుడు, మహాపరిశుద్ధుడైనటువంటి, దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తించబడినటువంటి ఆ దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావాలి అంటే, ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైనటువంటి వాడు ఈ లోకంలోనికి రావాలి అంటే పరిశుద్ధురాలైనటువంటి తల్లి ఈ లోకంలో జన్మించాలి ముందుగా. కాబట్టే ఆ తల్లి యొక్క జననం మనందరికీ ముఖ్యం ప్రియులారా, ప్రధానం ప్రియులకు దేవుని అవసరం. ఆ తల్లి యొక్క జననాన్ని మనందరూ కూడా కొనియాడాలి ప్రియులకు దేవుని బిడ్డలారా, అవసరం. కాబట్టి ప్రియులారా, ఆ తల్లి యొక్క జననాన్ని కూడా చూడండి, దేవుడు ఎంత
ప్రణాళికబద్ధంగా తయారు చేశాడో చూడండి. అన్నమ్మ జోక్యములకి పిల్లలు లేరు. మానవ ఆలోచన ప్రకారం చూస్తే అన్నమ్మ గొడ్రాలు ప్రియులకు దేవుని బిడ్డ, పిల్లలు కలగరు. కానీ వారు జీవితపు చమరాంకములో ఉన్నప్పుడు, వృద్ధాప్యములో ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారి గర్భాన మరియత్తలను ఉదయింపచేశాడు. ఏ రీతిగా? జన్మ పాపము లేకుండా ఈ లోకమును సృష్టించాడు. నిష్కళంక మరియగా, జన్మ పాప రహితోద్భవిగా ఈ లోకములో జనింపచేశాడు. మరియ తల్లి ఈ లోకములో జన్మించటము ద్వారా రక్షణ ప్రణాళిక మరొక మలుపు తీసుకుందండి. వేదనతో బాధనతో ఉన్నటువంటి మానవాళి ఒక్కసారిగా ఇక ఆనందములో పొంగిపొరలేటువంటి సమయం రానే వచ్చింది. దగ్గర పడింది రక్షణ. ప్రియులారా, ఈరోజు మనందరము కూడా మరియమాత యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుకుంటుండగా నీవు నేను వేసుకోవలసిన ప్రశ్న ఏమిటి అంటే, నీవు నేను ఏం చేయాలి? ఏం చేయనక్కర్లా, ఆ మరియమాత లాగా జీవించటానికి ప్రయత్నం చేస్తే చాలు. ఏంటి? దేవా నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. అంత సులువు కాదండి అది, అంత సులభం కాదండి అది. మరియతలను చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత క్లిష్టమైనటువంటిదో. మరియమాత పెరిగిన విధానం, జీవించిన విధానం. పుట్టి చిన్న పాపగా ఉన్నప్పుడే దేవునికి అర్పితమైపోయారు. వయసు వచ్చిన తర్వాత యోసేపునికి చట్టబద్ధంగా వివాహం చేయబడ్డారే కానీ తన జీవితాన్ని మాత్రం దేవునికి మాత్రం అంకితం చేసుకున్నారు. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఎదురైనా కానీ దేవుని చిత్తానికి తలవొగ్గి జీవించారు. ఈనాడు మనందరము కూడా ఆ తల్లి పాదాల చెంత చేరి వేడుకోవాలి. అమ్మా తల్లి మరియమాత, నీ జన్మదినాన్ని కొనియాడుకుంటుండగా నీవలే దేవునికి విధేయులమై జీవించటానికి, నీకు అనుంగు బిడ్డలుగా, తగిన బిడ్డలుగా జీవించటానికి మా శక్తి మాకు చాలదమ్మా. నీకు తెలుసు బాగా, మా బలహీనతలు నీకు తెలుసమ్మా, మా వేదనలు, మా కష్టాలు, మా కన్నీళ్ళు నీకు తెలుసమ్మా. మా కొరకు ప్రార్థించు తల్లి అని వేడుకోవాలి. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇదే సమయంలో ఆ మరియ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మన భారతదేశంలోని అతిపెద్దదైనటువంటి వెలంకణి మాత పుణ్యక్షేత్రంలో జరిగిన అద్భుతాలను మనం మరవకూడదు ప్రియులారా. ఏమి నేర్పిస్తుంది మరియ తల్లి? ఈ వెలంకణి మాత పుణ్యక్షేత్రంలో జరిగిన అద్భుతాల ద్వారా ఆ అవిటి బాలుడు, నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క బాలునికి ఆరోగ్యాన్ని ఇవ్వటం ద్వారా, స్వస్థతనివ్వటం ద్వారా అద్భుత రీతిగా మరియ తల్లి మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటి అంటే, ఆ తల్లి ఆరోగ్యమాత, ఆ తల్లి ఆరోగ్యమాత. అదే విధముగా ఆ యొక్క తుఫానులో మునిగిపోతున్నటువంటి ఆ నావని కాపాడి ప్రార్థన చేయగా దరిచేర్చినటువంటి ఆ యొక్క అద్భుతము ద్వారా మరియ తల్లి మనకేమి నేర్పిస్తుంది ప్రియులారా? ఇదిగో మానవాళి కూడా పాపమనేటి తుఫానులో, పాపమనే సముద్రంలో మునిగిపోతుండగా, ఈ లోకమనే సముద్రయానములో మునిగిపోతుండగా ఆ మరియ తల్లి తన శక్తి ద్వారా, తన మధ్యస్థ ప్రార్థన ద్వారా మునిగిపోతున్నటువంటి పాపులని మరలా పైకి లేపగలిగిన శక్తిమంతురాలై ఉన్నారు తన మధ్యస్థ ప్రార్థన ద్వారా. అదే విధముగా ఆ పాలకడవతో ఉన్నటువంటి అన్యుడైనటువంటి ఆ పిల్లవాని ద్వారా ఆ యొక్క అన్యుడైనటువంటి ఆ వ్యక్తిని మరి మారు మనసు ప్రసాదించడం ద్వారా మరియ తల్లి మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటి? అతను ఏ విధముగా మారు మనసు పొందాడో అదే విధంగా సకల మానవాళి కూడా మారు మనసు, హృదయ పరివర్తన చెంది ఆ మరియ తల్లి పాదాల సన్నిధికి వచ్చి క్రీస్తునాథుని తెలుసుకొని ఆ క్రీస్తు ద్వారా అద్భుతాలని, ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి అద్భుతాలని, రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కూడా పలు చోట్ల ప్రియులారా, హైదరాబాదులో ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం, విజయవాడలో గుణదల మాత పుణ్యక్షేత్రం, ఏలూరులో ఈ యొక్క నిర్మలగిరి మాత పుణ్యక్షేత్రం, ఈ విధంగా వైజాగ్లో కొండమాత పుణ్యక్షేత్రం, చాలా చోట్ల చాలా పండుగలు ఉన్నాయి ప్రియులారా. ఆ మరియమాతని మనం మరవకూడదు. ఆ తల్లి పాద సన్నిధికి వెళ్ళినప్పుడు ఎవ్వరిని కూడా తల్లి విడిచిపెట్టదు. పునీత బెర్నార్డు గారు చేసిన ప్రార్థనలు, మిక్కిలి నెనగల తల్లి, మీ శరణు కోరి వచ్చినటువంటి వారిని ఎన్నడను సహాయం చేయకుండా పంపించలేదని మేము ఎరుగుతామమ్మా. మాకు తెలుసు తల్లి, ఇది పెదవులతో చేసే ప్రార్థనగా ఉండకూడదు, హృదయంలో విశ్వసించే ప్రార్థనగా ఉండాలి. ఆ మరియ తల్లి దగ్గరికి వెళితే తప్పనిసరిగా మన జీవితాలలో అద్భుతాలు చేస్తుంది.
కాబట్టి మన బాధలని, మన కష్టాలని ఆ మరియ తల్లి పాదాల సన్నిధిలో సమర్పించుదాం. ఆ తల్లి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఆ తల్లికి మన ప్రార్థననే కానుకగా ఇద్దాం. ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనని, ఆ మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు, దీవెనలు, ఆత్మీయమైన స్వస్థతలు, శారీరకమైన స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదాలు మనందరికీ ప్రసాదించమని మన జీవితాన్ని మరియ తల్లికి సమర్పించుకుందాం. దయచేసి నాతో పాటు 3 సార్లు మంగళవార్త జపాలని కలిసి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ గొప్ప పండగ రోజున ప్రియులారా, దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.